నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్. 26న తెనాలి ట్యాంక్ బండిపై బీజేపీ వరిష్ఠ నేత రామాచార్యులు విగ్రహావిష్కరణ. ఆవిష్కర్త త్రిపుర గవర్నర్ నరేంద్ర. గురవయ్య కాలనీ ఉదంతాన్ని ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది. చైర్పర్సన్ టి రాధిక. అందివచ్చిన అవకాశాలను యువత ఉద్యోగ అవకాశాలుగా మలుచుకోవాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా యువత ఉన్నత విద్య పూర్తి చేసి కళాశాల నుండి బయటికి వెళ్లే క్రమంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా యువత ఉన్నత విద్య పూర్తి చేసి కళాశాల నుండి బయటకు వెళ్లే క్రమంలో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శనివారం వైష్ణవి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల వీడ్కోలు అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భవిష్యత్తు కార్యాచరణను విపులీకరించారు. సమావేశానికి కళాశాల కరెస్పాండెంట్ పాటిబండ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాడిబోయిన రమేష్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. సోదరుడు శ్రీనివాస్ సుమారు 18 సంవత్సరాల కాలేజీ నిర్వహణలో సామాన్యుడికి ఒక మంచి కాలేజీగా ఈ ప్రాంతంలో తీసుకొచ్చి ఆ చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే దాంట్లో తను చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఎంతో స్ట్రిక్ట్గా ఉండాలి క్యాంపసెస్. ఆ స్ట్రిక్ట్గా లేకపోతే ఈ ఏజ్లో ఉన్న పిల్లలు సహజంగా మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటారు. అంటే స్ట్రిక్ట్గా కాలేజీ క్యాంపస్ ఉండటం అంటే అది మీ మంచి కోసం. శారీరక రీత్యా, మానసిక రీత్యా మీ ఎదుగుదల మంచి టీనేజ్ ఏజ్. సో అక్కడి నుంచి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చదివే ఆ ప్లాట్ఫామ్ మీద అయితే మీకు ఇంకొంచెం ఆ డయాస్ మీద నుంచి నేర్చుకుంటారు. బట్ ఈ ఇంటర్మీడియట్ ఏజ్ అనేది డెఫినెట్గా కొంచెం మీకు క్యాంపసెస్ బాగా డిసిప్లిన్గా ఉంటేనే నాకున్న నాలెడ్జ్ ప్రకారం మంచిది. టెక్నాలజీ అనేది పొదునైన కత్తి. ఆ పొదునైన కత్తితో కూరగాయలు దొరకచ్చు, మిరకాయలు కోసుకోవచ్చు, రెండూ చేయొచ్చు. రెండింటికి ఈ కత్తి ఉపయోగపడింది. దేనికి ఉపయోగించుకుంటాం అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. సెల్ఫ్ అనలైజేషన్ ఎక్కడ వస్తుంది? క్యాంపస్లో వస్తుంది. ఎవరు నేర్పుతారు? మీ టీచర్స్. కాలేజీ ప్లాట్ఫామ్ మీకు డిసిప్లిన్ నేర్పింది, సెల్ఫ్ అనలైజేషన్ పెంచింది. సో దీన్ని 1-2 సార్లు ట్రై చేస్తే డెఫినెట్గా స్టూడెంట్ మంచి స్టూడెంట్ అవుతాయి. సాధ్యమైనంత వరకు నా సిన్సియర్ అడ్వైస్ ఇంటర్మీడియట్లో ఉన్న మీ ఏజ్ స్టూడెంట్స్కి సాధ్యమైనంత వరకు మీరు ఆ సెల్ ఫోన్స్ని, ఇంటర్నెట్ని, ట్విట్టర్ని, వాట్సాప్ని అవసరమైన ఇష్యూస్కే వాడాలి. అది లేకపోతే అనవసరమైన కంటెంట్ మనల్ని చెడగొడతాయి. టెక్నాలజీ కూడా ప్రాపర్గా వీటిలో ఇచ్చేయండి. అది చాలా ఇంపార్టెంట్. మీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయిపోయినాక ఎనీ డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ ఇంకోటి మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్గా రాబోయే రోజుల్లో ప్రతి స్టూడెంట్ జాబ్ అంటే క్యాంపస్ సెలక్షన్ నుంచి వెళ్ళిపోవాలి. అదే వస్తుంది రాబోయే రోజు. సో ఆ రకమైన సిస్టమ్ని ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేసుకుంటుంది. స్థానిక గురవయ్య కాలనీలో రక్షిత మంచినీటి కలుషితం వల్లనే అతిసార వ్యాధి ప్రబలిందని ప్రతిపక్ష నాయకులు చేసే ఆరోపణలు అవాస్తవమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. స్థానిక గురవయ్య కాలనీలో రక్షిత మంచినీటి కలుషితం వల్లనే అతిసార వ్యాధి ప్రబలిందని ప్రతిపక్ష నాయకులు చేసే ఆరోపణలు అవాస్తవమని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. శనివారం గురవయ్య కాలనీలో మున్సిపల్ కమిషనర్ బి శేషన్న, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, 11వ వార్డు కౌన్సిలర్ కఠారి హరీష్, ఆరోగ్య సిబ్బంది కాలనీలో పర్యటించారు. ఆ ప్రాంతంలో పలువురు నివాసాల్లో వినియోగించే రక్షిత మంచినీరును పరిశీలించారు. అనంతరం కమిషనర్ శేషన్న మీడియాతో మాట్లాడుతూ తెనాలికి ఉండవల్లి నుండి వచ్చే మంచినీటి పైప్ లైన్ తెనాలి శివారులో లీక్ అయిన విషయం గమనించి సమస్యను పరిష్కరించామని అన్నారు. ప్రస్తుతం రక్షిత మంచినీరు సక్రమంగా ఉన్నట్లు తెలిపారు.
మన పట్టణంలో ఒక 4-5 రోజుల నుంచి విజయవాడ రోడ్లో ఉండవల్లి నుంచి వచ్చేటువంటి పైప్ లైన్ ఏదైతే ఉందో మేజర్ లీక్ వచ్చింది. దాంతోపాటుగా హెడ్ వాటర్ వర్క్స్లో కూడా కొంత లీకులు రావడం వల్ల వాటర్ సప్లైలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే అయింది. సో అవన్నీ కూడా రెక్టిఫై అయినాయి. దానిలో భాగంగానే నిన్న మొన్న వాటర్ ఏదో కాస్త రంగు తేడా ఉందని, అలాగే కొంత ఏదో వాసన ఉంది అనేటువంటి విషయాలు మా దృష్టికి వచ్చాయి. ఆల్ స్టాఫ్, లోకల్ వార్డ్ మెంబర్ గారు అందరం కలిసి ఈ వార్డులో విజిట్ చేయడం అయింది. సో ర్యాండమ్గా సుమారుగా ఒక 15 నుంచి 20 ఇళ్లలో వాటర్ సప్లై ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెక్ చేయడం జరిగింది. క్లోరినేషను ఎంత పర్సెంటేజ్ ఉంది, అవి పోర్టబుల్ వాటరా, ప్రొటెక్టబుల్ వాటరా కాదనే విషయాన్ని కూడా వార్డ్ మెంబర్ గారు, చైర్పర్సన్ గారు, మైసెల్ఫ్ అండ్ ఆల్సో డాక్టర్ గారు కూడా పర్సనల్గా చెక్ చేసి ఇవన్నీ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయని చేసి గమనించడం జరిగింది. అండ్ ఆల్సో వార్డ్ మెంబర్ గారు కానీ, నేను కానీ, మా ఇంజనీర్ గారు కానీ స్వయంగా తాగి కూడా చూపెట్టేశారు ఇవి మంచి వాటర్ అని చెప్పినేసి. మేము సగర్వంగా చెప్పేటువంటి విషయం ఏంటంటే మున్సిపాలిటీ నుంచి వచ్చేటువంటి వాటరు మంచి వాటరు, అన్ని రకాలుగా వాటిని ప్యూరిఫై చేసి ఇస్తూ ఉంటాము. త్రాగటానికి అన్ని విధాల యోగ్యమైనటువంటి వాటర్ కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. చైర్పర్సన్ తాడిబిన రాధిక మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా ప్రజా అవసరాలు తీర్చే విషయంలో అప్రమత్తంగా ఉంటున్న ప్రతిపక్షాలు రాజకీయం చేయటం తగదన్నారు. 11వ వార్డు కౌన్సిలర్ కఠారి హరీష్ మాట్లాడుతూ గురవయ్య కాలనీ ఉదంతంలో ప్రతిపక్ష జనసేన నాయకులు మనోహర్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. నీటి శాంపిల్స్ తీయించామని, అంతా సక్రమంగానే ఉందన్నారు. ఈ పర్యటనలో ఆరోగ్య సిబ్బంది, శానిటరీ అధికారులు ఉన్నారు. నిన్నటి ఈ 2 రోజుల నాడు గురవయ్య కాలనీలో 11వ వార్డులో వాళ్ళ ఇంట్లో వాటర్ వల్ల ప్రాబ్లం అయిందని మన మనోహర్ గారు చెప్పడం జరిగింది. ఈ వార్డులో నేను తిరిగి ఉన్నాను, మా ఎమ్మెల్యే గారు తిరిగారు. ప్రతి ఒక్కరు వాటర్ రావటం లేదని అడిగిన వాళ్లే కానీ వాటర్ వల్ల ప్రాబ్లం ఉందని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పదవిలో నిల్చున్న వాళ్ళు ప్రజల మీద మా మీద బురద జల్లడానికి చేస్తున్నారే కానీ ప్రజలు సేవం కోరే అలా ఏం కాదు. ఫుడ్ పాయిజన్తో 72 ఏళ్ళు ముద్రాలు చనిపోతే దాన్ని ఒక రాజకీయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లటానికే ఇలాంటి ఆరోపణలు చేశారు. అలానే ఇలాంటి ఎమ్మెల్యే గారు ఆయన ఈ సంఘటన జరిగిన వెంటనే ముందర అక్కడికి వెళ్ళి మన మున్సిపాలిటీ కానీ మేము కానీ అధికారులను తీసుకొని వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని ఆ కుటుంబాన్ని పరామర్శించామని అడిగారు. దానిలో భాగంగా ఈ రోజున మేము, మా అధికారులు, మా కమిషనర్ గారు అందరూ వచ్చి ఇక్కడ ఆ బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది. నిన్న ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే ఒక ఆవిడ 72 సంవత్సరాల పెద్దవాడ ఆవిడ చనిపోవడం జరిగింది. సరే, నేను ఆ చనిపోయిన తీసుకెళ్లేదాకా మనిషి ఉండాము. ఇంకొక వేరే ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంచెం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఒక ఫ్యామిలీలో. ఈ చావును కూడా రాజకీయం చేసే స్థాయికి రాజకీయాలు దిగజారుతున్నాయి. నిన్న మనోహర్ గారు వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాటర్ పొల్యూట్ అయ్యి దాదాపు 11-12 మందికి హాస్పిటల్లో చేరారని చెప్పి అంటం జరిగింది. ఆయన అదంతా అవాస్తవం. ఎందుకంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగి అక్కడ ఎఫెక్ట్ ఇచ్చి ఆ పెద్దవాడు చనిపోయిందో వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాటర్ నేను తాగా. మన కమిషనర్ గారు, చైర్మన్ గారు అందరూ దాదాపు ఇప్పుడు డాక్టర్స్ వచ్చారు. ఎందుకంటే ఎక్కడ సమస్య అనేది ఏదైనా ఉంటే ఆ విధంగా ముందు ఎంటైర్ డిపార్ట్మెంటు అక్కడికి రావడం జరుగుతుంది. ఇది పరిపాలన విధానం, ఎమ్మెల్యే గారు గైడెన్స్ ఇట్లా ఈ విధంగా ఉంటుంటాయి. అరే, చావును కూడా రాజకీయం చేసే స్థితికి ఎట్లా ఇది? తెనాలి నియోజకవర్గంలో ప్రతిపక్ష ఉమ్మడి పార్టీల అభ్యర్థి నియామకం విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తెనాలి నియోజకవర్గంలో ప్రతిపక్ష ఉమ్మడి పార్టీల అభ్యర్థి నియామకం విషయంగా గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఉమ్మడి పార్టీల తెనాలి నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సంబరాలు, సంతోషాలు వెల్లివిరిశాయి. పలువురు జనసేన నాయకులు, అభిమానులు మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు హరిదాసు, గౌరీశంకర్ మాట్లాడుతూ ఉమ్మడి పార్టీల తెనాలి అభ్యర్థిగా నాదెండ్ల
నాదెండ్ల మనోహర్ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. గతంలో తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహరం, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. చాలా సంతోషం. మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి 24 ఎలక్షన్కి సిద్ధం చేయడానికి గాను తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మరి దాదాపుగా 118 సీట్లని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మరి ఈ రోజున భేటీగా అయ్యి దాదాపుగా 118 సీట్లు అనౌన్స్ చేశారు. అందులో భాగంగా మరి తెనాలి సీట్ని గౌరవనీయులు పెద్దలు పిఐసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి మరి కేటాయించడం జరిగింది. మేము జనసేన శ్రేణులు అందరం కూడా చాలా ఆనందంగా ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మనోహర్ గారు గెలిపే లక్ష్యంగా ఉమ్మడి మేనిఫెస్టోని, ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే దిశగా ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపేదానికి కూడా సిద్ధపడి జనసేనలు, తెలుగుదేశం వాళ్ళందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం. మనం గతంలో ఆగిపోయిన అభివృద్ధిని కానివ్వండి, సంక్షేమాన్ని కానివ్వండి మళ్ళీ తీసుకురావాలంటే నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వాన్ని మరి ఎంతైనా తెనాలికి అవసరం అని చెప్పి తెలియజేస్తూ జై నాదెండ్ల. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఒక వ్యతిరేకత ఓటు చేయలేనని చెప్పి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ప్రకటించారు. జనసేన టీడీపీ పొత్తు అవసరం, అనివార్యం కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఈరోజు సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ పొత్తులో భాగంగా మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికలకి ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారికి టికెట్ కేటాయించినందుకు మా అన్నయ్య నాదెండ్ల మనోహర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో భాగంగా తెనాలి అసెంబ్లీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించిన పట్ల తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన క్రమంలో తెనాలి సీటును పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు. ఈ అంశాన్ని తెనాలి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేని పరిస్థితి చోటు చేసుకుంది. ఈ క్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు తమ నిరసన మీడియా ముందు వ్యక్తం చేశారు. ఐటీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మల్లవరపు విజయ్, 27వ వార్డు కౌన్సిలర్ బోయపాటి అరుణులు మీడియా ముఖంగా తమ నిరసన వ్యక్తం చేశారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నాయకత్వానికే వెన్నుదన్నుగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా ప్రకటించడంలో భాగంగా తెనాలి సీట్ని జనసేనకి ఇవ్వడానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. తెనాలిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖచ్చితంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాత్రమే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిగా ప్రకటించేంత వరకు కూడా తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరిస్తున్నాం. నేను రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శిని. నేను నా పదవికి స్వచ్ఛందంగా నిరసనగా నేను రాజీనామా చేయదలుచుకున్నా. జై రాజా, జై జై రాజా. ఈ వయసు కూడా మేము నిలబడి కష్టపడి చేసినందుకు సమావేశం హాల్లో మున్సిపాలిటీలో కూడా మేము తన్నులు తిని మేము అట్లా నిలబడ్డామంటే అది మా రాజా గారి ఇది ఏమనమాకండి అమ్మా, ఏమనమాకండి, మనకు మంచి రోజులు వస్తాయి అన్నాడు. ఇవే మంచి రోజులు. ఇవాళ ఎవరు అసలు ఏంటి వార్డులో ఎవరుంటారు ఏంటి, ఎవరు గెలిచారు ఏంటి అని కూడా తెలుసుకొని లేని వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చి ఇవాళ గెలిపించి ఇవాళ వాళ్ళని గెలిపించండి. మేము ఏం గెలిపిస్తాము? మేము అన్నిసార్లు తిరిగాము, ఇంటింటికి అడుక్కునే వాళ్ళలాగా, ఓట్ల కోసం కూడా కాదు. ఎన్ని చేసాము, భవిష్యత్తు కానీ ఏమైనా కానీ ఎన్ని చేసాము, ఓట్లు ఎలిపేషన్ కానీ ఎన్ని చేసాము. అవన్నీ ఏమైపోయినాయి? అవి చేసిన ఎన్ని ఏమైపోయినాయి? అవన్నీ నీకు తెలుసా? వార్డులో ఏం చేస్తుంది, ఏం చెందుతుందో అవన్నీ నీకు తెలుసా? సమావేశం వాళ్ళు మమ్మల్ని నానాహీనంగా చూస్తారు. ఇక మమ్మల్ని ఎగతాళి చేస్తారు, ఎద్దేవాళ్ళు చేస్తారు. మేము మున్సిపాలిటీ సమావేశం వాళ్ళు మేము కూసాము, మేము 8 మంది కూసాము. అది మీరు ఆలోచించుకొని మా రాజా గారికి టికెట్ కావాలి. మరి వాళ్ళ పొత్తులో భాగంగా టీడీపీ జనసేన విడుదల చేసిన లిస్టులో ఫస్ట్ లిస్టులో తెనాలికి మనోహర్ గారికి ఇవ్వటం అనేది మేము తెలుగుదేశం కార్యకర్తలుగా మేము దీన్ని ఖండిస్తున్నామండి. ఎందుకంటే మేము పొత్తుని అగౌరవపరచట్లేదు. మేము మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మా నాయకుడు మాకు కావాలని మాత్రమే మేము పట్టుబడుతున్నాము. ఎందుకంటే ఆయన 40 ఏళ్లుగా ఏ పార్టీ కూడా జెండా మార్చకుండా, ఆయన కండవా మార్చకుండా ఆయన పనిచేసిన ఏకైక నాయకుడు అండి ఆయన పార్టీ విలువలు ఏ రోజు కూడాను ఆయన దాన్ని దాటలేదు. ఇవాళ కూడా నాకు తెలిసి ఆయన మమ్మల్ని ఫేస్ చేయలేక ఆయన రాలేకపోయి ఉండొచ్చు. కానీ మేము చెప్పేది ఏంటంటే 2019 ఎలక్షన్లో ఆయన ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి కూడాను ఆయన ప్రతిరోజు నియోజకవర్గంలో పనిచేశారు.
ఆయనే కాదు, క్యాడర్ని మొత్తం కాపాడుకుంటా క్యాడర్ని మొత్తం యాక్టివ్గా ఉంచి మరీ పనిచేయించారు. ఒక్కరోజు కూడా నిద్రపోనిచ్చిందే లేదు. లాస్ట్ 8 నెలల నుంచి అయితే చంద్రబాబు గారు ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్కి నిద్రపోనీయకుండా పనిచేయించినారనమాట. ఆయన కింద మేము పనిచేస్తున్నాం, ఆయన నమ్ముకున్నాం. మా కార్యకర్తలకి వాళ్ళ విలువ లేదు, గౌరవం లేదు అని చెప్పేసి ఎవరికో ఇచ్చేస్తే కనుక సీటు దాన్ని ఆమోదించడానికి మేము రెడీగా లేవండి. అందుకే 2024 ఎలక్షన్ని మేము తెనాలిలో బహిష్కరిస్తున్నాం. ఇవాల్టి నుంచి తెనాలి కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు, టీడీపీ కార్యక్రమాలని మేము ఇవాళ పెండౌన్ చేయబోతున్నాం. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న 200 సంవత్సరాల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన శ్రీ సోచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శనివారం స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. కాగా శనివారం సాయంత్రం తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శ్రీ సోచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. తెనాలి షారాబజార్లో వేయించేసి ఉన్న శ్రీ సోచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి దివ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మేళతాళాలతో, విశేష విద్యుత్ దీపాలంకరణతో, టపాసుల చప్పులతో స్వామివారి దివ్య రథోత్సవం పట్టణ వీధుల్లో కన్నుల పండుగగా ముందుకు సాగింది. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ శనివారం ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు ఆలయ కమిటీ సభ్యులు, పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేశారు. స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను ఎమ్మెల్యే శివకుమార్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, ఆలయ ఈవో ఔద్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు రొంపిచెల కిరణకుమార్లు మాట్లాడుతూ 216 సంవత్సరాల కాలం నాటి అరుదైన ఆలయమైన శ్రీ సోచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా శనివారం దివ్య రథోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 26వ తేదీతో పరిసమాప్తమవుతాయని తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరుగుతున్న వివిధ ప్రత్యేక పూజా కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి, రొంపిచెల సురేష్, దాతలు గుడివేల బాలకృష్ణ, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ మరియు సంకీర్తన బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి షరాబజార్లో వేయించేసిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల కాలంలో ఈరోజు రథోత్సవం జరుగుతున్నది. సుమారు ఇప్పటికీ 216 సంవత్సరాల క్రితం మా ముత్తాత గారైన భాగవతుల అన్నయ్య గారు ఈ దేవాలయాన్ని నిర్మించి కొన్ని ఆస్తుల్ని ఎండోమెంట్స్ కింద ఇచ్చి ఇప్పటికి సుమారు 216 వార్షిక బ్రహ్మోత్సవాలు జరుపుకుంది. వీటన్నిటికీ సహకరించిన భక్తులకి, ప్రధాన అర్చకులకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన తెనాలి పట్టణంలో షారాబజార్ నందు మేము చేసినటువంటి శ్రీ సోచర సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవంలో పంచాయతీ దీక్షతో రంగరంగ వైభవంగా జరుగుతున్నవి. ఈ రోజున 5వ రోజు కార్యక్రమంగా రథాంగ హోమము, రథం గ్రామోత్సవం కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఉన్నారు. ఈ 5 రోజుల నుంచి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి సేవకు పాత్రులైనారు. అదేవిధంగా ఈ రోజున జరిగే రథోత్సవానికి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున మాఘశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారి దివ్య రథోత్సవ కార్యక్రమం పట్టణ పురవీధుల్లో ఎంతో కన్నుల పండుగ నిర్వహించడం జరిగింది. మేళతాళాలతో, విశేష విద్యుత్ దీపాలంకరణతో, అలాగే టపాసులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం సంతోషకరం. ఈ నెల 26వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. రేపు ఉదయం, ఆదివారం ఉదయం శ్రీ చక్ర స్నానము, పూర్ణాహుతి కార్యక్రమం, సోమవారం పుష్పోత్సవాలతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమాల్లో 50 మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాల్సిన కోరుతున్నాం. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అత్యంత బాధాకరమని ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు పాలకుల తీరును ఆక్షేపించారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాద బాధితులకు నష్టపరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం అత్యంత బాధాకరమని ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు పాలకుల తీరును ఆక్షేపించారు. శనివారం స్థానిక బస్ డిపో సెంటర్లోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివశంకర్రావు మాట్లాడుతూ దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి 35 రోజులు కావస్తున్నా
రైతులకు అందించే సాయంపై స్పందన లేని పాలకుల తీరును నిరసిస్తూ ఈ నెల 26వ తేదీన తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు శివశంకర్రావు వివరించారు. అగ్ని ప్రమాద సమయంలో యాజమాన్యం బాధ్యత రాహిత్యం వల్ల పెద్ద మొత్తంలో రైతులకు నష్టం ఏర్పడిందన్నారు. జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య, రేపల్లె మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్యలు నష్టపరిహారం వసూలు చేసే విషయంలో పోరుబాట అవసరాన్ని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసామిరెడ్డి, తెలుగు రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, ఏపీ రైతు సంఘం తెనాలి అధ్యక్షులు ముద్దన సాంబశివరావు, నావెళ్ల చంద్రశేఖర్, గుళ్లపల్లి వెంకట సుబ్బారావు తదితరులు ఉన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఆనాటి లెక్కల ప్రకారం 1,15,000 బస్తాలు దాంట్లో నిల్వ ఉందని చెప్పేసి, అలాగే సుమారు 600-700 మంది రైతులు ఉంటారని చెప్పేసి అక్కడ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం లీకేజీ చేసిన పరిస్థితి. అగ్ని ప్రమాదానికి గురైన సందర్భంలో ఆనాటికి ఇన్సూరెన్సు పాత ధర సుమారు 5,000, 5,500 ధర ప్రకారమే ఆనాడు ఇన్సూరెన్స్ చేశారని చెప్పేసి, పసుపుకి బస్తాలకు ఇన్సూరెన్స్ 5 కోట్ల రూపాయలు, ఆ గోడౌన్ ఇన్సూరెన్స్ మొత్తం 45 కోట్లకు ఇన్సూరెన్స్ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. అగ్ని ప్రమాదానికి గురైన రోజు 11,750 రూపాయలు పసుపు కింటా ధర పలికింది దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్లో. ఈరోజు కూడా 12,000 రూపాయలు ఈరోజు కూడా ధర పలుకుతూ ఉన్న ఈ పరిస్థితులలో ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాం కదా, ఆ ఇన్సూరెన్స్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్న పరిస్థితులలో మేము కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ ఎంక్వైరీ కమిటీ జనవరి 30న వచ్చి రిపోర్ట్ని పరిశీలించి కోల్డ్ స్టోరేజ్ని రిపోర్ట్ని బయట పెడతామని చెప్పారు. ఇప్పుడు 34-35 రోజులు అవుతా ఉన్నా ఇంతవరకు ఆ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్ ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. మేము సబ్ కలెక్టర్ని కలిసాం, ఎంపీని కలిసాం, మినిస్టర్ని కలిసాం. కానీ ఏ విధమైన కూడా స్పందన రైతాంగానికి అనుకూలంగా ఈ పాలక వర్గాలు ఇచ్చే పరిస్థితి స్పష్టంగా మాకు కనపడుతుందా. ఇన్సూరెన్స్ నుంచి కొంత డబ్బులు ఇస్తారా, యాజమాన్యం నుంచి మిగతా సొమ్ము ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం కూడా దీంట్లో జోక్యం చేసుకొని ధరల స్థిరీకరణ నిధి కానీ, ప్రకృతి విపత్తుల సహాయ నిధి నుంచి కానీ దీనికి 3,000 కోట్లు, దానికి 3,500 కోట్ల రూపాయలు కేటాయింపులు జరిగి ఉన్నాయి. వాటి నుంచి రైతులు ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఈ అగ్ని ప్రమాదానికి గురైన కారణాలు కానీ, లేకపోతే రైతాంగంకి సంబంధించిన పత్రాలు కానీ ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంతవరకు ప్రభుత్వం యజమాని నుంచి రాబట్టలేకపోవటంలో వైఫల్యం చెందిందనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం. పెట్టుబడులు పెట్టి మరి తమ శ్రమని దారబోసి పంట పండించిన రైతులు ధర పెరుగుతుందని దాదాపు 7-8 సంవత్సరాల నుంచి నిల్వ చేసుకుని అద్దెలు కట్టి, ఇన్సూరెన్స్ కట్టి అనేక రకాల ఈతిబాధలు అనుభవించిన రైతులకి ఇవాళ మొండి చేయి చూపుతారా అనేది భయాందోళనకు గురవుతున్నారు. ఈ సోమవారం లోపు ఈ బహిర్గతం కమిటీ యొక్క నివేదికని బహిర్గతం చేయాలి. లేదా 26వ తారీఖు మేము సోమవారం 10:30కి తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన ధర్నా చేస్తాం. జనవరి నెల 19వ తేదీన జరిగిన కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో కొల్లూరు, బట్ప్రోలు, అట్లాగే గుంటూరు జిల్లాలో అనేక మండలాల నుండి కూడా రైతులు తాము నిల్వ చేసుకున్న దాదాపు 10 సంవత్సరాల నుంచి పసుపు అక్కడ నిల్వ చేసుకున్నారు. ఏదో రేటు వస్తుంది, మనం పెట్టే ఖర్చులు, అద్దెలు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ పోను మన చేతికి పణం వస్తుందని ఆశించి అమ్ముకోవాలనుకునే స్థితిలో పసుపు అక్కడ లేకుండా పోయింది. అది కోల్డ్ స్టోరేజ్ యజమాని వైఫల్యం. కాబట్టి రైతులకి ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళ వేరియేషన్ ఆ గ్యాప్ని కూడా ప్రభుత్వం కానీ అతను కోల్డ్ స్టోరేజ్ యజమాని కానీ భరించి రైతులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. కోల్డ్ స్టోరేజ్ ఏదైనా ప్రమాదం వస్తే అది అన్నీ ఆర్పే సిస్టమ్ ఉంటుంది. అది జరంగానే వెంటనే ఆర్పే వంట ఉంటుంది. అది ఆన్ చేస్తే నీళ్లు కానీ, గ్యాస్ కానీ ఇంకేమో వాడతారో వెంటనే ఆర్పేస్తాం. మొదలైనప్పుడు కనుక వాడు తీసుకుని జాగ్రత్తగా చేసి ఉంటే అది కాలేదు కదా, నష్టం వచ్చేది. అది ఫస్ట్ ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా తప్పు ఉంది. చాలా బాధాకరమైన విషయం. రైతులందరూ కూడా కష్టపడి పసుపు అంటే చాలా శ్రమతో ఉండి పని ఊహించిన రేటు వస్తుంది. 12,000 నిలబడిపోయింది, ఇంకా పెరుగుతుంది అంటారు. ఈ వచ్చే రేటును చూసి నిల్వ కాలిపోయిందని చూసి ఆ నష్టపడి రైతులు ఎంత కూలిపోతున్నారో మనం చెప్పడానికి కూడా ఉన్నతం. ఆ దిశలో వాళ్ళ ప్రభుత్వం కానీ కోల్డ్ స్టోరేజ్ వాళ్ళంతా వాళ్ళు ఎవరో వాళ్ళ మీద ఎంత ఒత్తిడి చేయాలో ఎంత ఇది చేయాలో చేసి ప్రభుత్వం కానీ రైతులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా
ఈ ఉద్యమంలో అందరూ పాల్గొంటున్నారు. బీజేపీ వరిష్ఠ నేత అర్చకోద్యమ పితామహులు టి రామాచార్యులు కాంస్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైనట్లు బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు పేర్కొన్నారు. బీజేపీ వరిష్ఠ నేత అర్చకోద్యమ పితామహులు టి రామాచార్యులు కాంస్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైనట్లు బీజేపీ నాయకులు టి అనంతాచార్యులు పేర్కొన్నారు. శనివారం గంగన్నమ్మపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనంతాచార్యులు మాట్లాడుతూ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ తరహాలో మన తెనాలిలో కూడా ఎమ్మెల్యే శివకుమార్ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు చేయాలనే నిర్ణయం అభినందనీయమన్నారు. నూతన తెనాలి ట్యాంక్ బండ్పై జనసంఘ్ బీజేపీ నాయకులు అర్చక సమాఖ్యలో విశేషంగా సేవలు అందించిన తన తండ్రి టి రామాచార్యుల విగ్రహాన్ని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ వరిష్ఠ నేత అర్చకోద్యమ పితామహుడు శ్రీ తమిళిసై రామాచార్యులు గారి కాంస్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఈ నెల 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు నిర్వహింపబడుతుంది. ఇది తెనాలి బండి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. హైదరాబాదు ట్యాంక్ బండ్ తరహాలోనే తెనాలిలో కూడా తెనాలి ప్రముఖుల యొక్క విగ్రహాలతో తెనాలి బండ్ అనేది ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశం ఈ తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారు అభిప్రాయపడటం చాలా ముదావహమైనటువంటి విషయం. వారి ఆలోచన కార్యరూపం ధరించింది. అది అచడి కాలంలోనే అక్కడికి అనేక విగ్రహాలు రాబోతున్నాయి. ఆ తెనాలి బండి మీద ప్రప్రథమంగా రామాచార్యులు గారి విగ్రహం రావటం అనేటువంటిది చాలా సంతోషింపదగినటువంటి విషయం. కాబట్టేసి ఈ కార్యక్రమానికి విరివిగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రామాచార్య స్మారక సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. పట్టణ బీజేపీ అధ్యక్షులు అడప సంపత్ రాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బీజేపీ పార్టీల ద్వారా నమ్మిన సిద్ధాంతాలతో ఉన్నతమైన సేవలు అందించిన టి రామాచార్యులు తమందరికీ ఆదర్శనీయుడని అన్నారు. విగ్రహావిష్కరణ కార్యాచరణలో పాల్గొనే వారి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, అర్చక సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జనసంఘ్లో పనిచేసి భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా చాలా పదవులు చేసి ఇప్పుడున్న ప్రముఖ నాయకులందరికీ గురువుగా అనిపించుకున్న మా గురువు గారైనటువంటి రామాచార్య గారి విగ్రహం తెనాలిలో ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఎమ్మెల్యే గారి యొక్క ఉద్దేశంతో ఏర్పడుతున్న ట్యాంక్ బండ్ మీద తొలి విగ్రహంగా కూడా ఏర్పడటం కూడా చాలా మరింత సంతోషంగా ఉంది. ఈ యొక్క విగ్రహం వారి యొక్క ఆలోచనలకి, వారి యొక్క అభిప్రాయాలకి ప్రతిబింబంగా ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఇలా ఉండాలి అనంటే రామాచారి గారు ఉండాలని మా ఉపరాష్ట్రపతి అయిన వెంకయ్యనాయుడు గారు పలుమార్లు చెప్పడం జరిగేది. అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఈ రోజున మన తెనాల్లో రేపు 27వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకి భారతీయ జనతా పార్టీ ఒకప్పటి సీనియర్ నేత, ఈ రోజున త్రిపుర గవర్నర్ అయినటువంటి ఇంద్రసేనారెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడటం చాలా సంతోషదాయకం. తెనాలి పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక శనివారం తెనాలి పట్టణంలోని 7, 8, 9 వార్డులో నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమం అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా శనివారం తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక తెనాలి పట్టణంలోని 7, 8, 9 వార్డుల్లో మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలులోని సిల్టు తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ మురుక్కాలులో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పేరుకుపోతుందని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు వ్యర్థాలను, ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాలులో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రైన్లో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తాడిబోయిన రమేష్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 7, 8, 9 వార్డుకు సంబంధించిన మెయిన్ డ్రైన్ వచ్చేకల్లే అక్కడ బాగా మొత్తం కాలం మొత్తం పూడిపోయి సిల్ట్ మొత్తం బాగా పెరుగుతుంది. పెరుగుకోవడం వల్ల ఈ వార్డులో ఉన్న వాటర్ మొత్తం బయటకు రావడం లేదు. ఈ అడ్రోడ్ కాలువ, ఈ కాలువ మొత్తం లెవెల్ అవ్వడం వల్ల వాటర్ ఫ్లో అవ్వడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఈరోజు 3 రోజులు తీస్తున్నా కూడా తిరగట్లేదు. ఈ ర్యాంపులు వేశారు. పెద్ద పెద్ద హోటల్స్ కానీ వ్యాపారస్తులు మొత్తం డ్రైన్ వేయబడడం జరిగింది. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మొత్తం కొన్ని బండలు ఓపెన్ చేసి
దాన్ని షెడ్ తీయడం జరుగుతుంది. తీసి దాని కాలువ పారుదల కోసం మన డిఈ గారు, హెల్త్ ఆఫీసర్ గారు, మున్సిపల్ సిబ్బంది అందరూ ఇక్కడ ఉండి మొత్తం షెడ్ తీయించి చేయటం జరుగుతుంది. రాబోయే పూర్తిగా నీరు బయటకు వచ్చే విధంగా చూస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున 40 వార్డుల్లో భాగంగా గత 3 రోజులుగా 7, 8, 9 వార్డుల్లోని మెయిన్ కాలువ బురిపాలెం రోడ్లోది తీవిస్తడం జరుగుతుంది. కాలువల మీద ఈ బండలు స్లాపుల్లాగా పడటం వలన అది సిల్ట్ తీయడానికి ఇబ్బంది అవుతుంది. షాపులకు వెళ్ళే వాళ్ళకి కూడా వాళ్ళు పిలిచి మాట్లాడటం జరిగింది. దానిలో ఈ సిల్ట్ ఉన్న చోటే 2 బండలుగా తీపిస్తడం జరుగుతుంది. దయచేసి షాపులకు వెళ్ళే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మాన్యువల్ లాంటిది మాకు తీస్తానికి కూడా వీలు పడేలాగా గట్టిగా చెప్పడం జరిగింది. మీకు ఇబ్బంది కలగకూడదు, అలానే మీ వల్ల పక్కన వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఆశయం. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానికి మేము కృషి చేస్తామని, ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది ఈ ప్రోగ్రాం చేయమని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మాఘ పౌర్ణమి శుభ ఘడియలో షిరిడి సాయిబాబా వారికి విశేషంగా భక్తులు పూజా విధులు నిర్వహించారు. మాఘ పౌర్ణమి శుభ గడియలో షిరిడి సాయిబాబా వారికి విశేషంగా పూజా విధులు భక్తజనం నిర్వహించారు. స్థానిక ఆంధ్రరత్న రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శనివారం మాఘ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని విశేషంగా 108 విభూతి పండ్లతో బాబావారికి అభిషేక పూజలు నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ప్రతి ఏటా మాఘ పౌర్ణమికి ఈ విశిష్ట కార్యక్రమం శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రామలింగేశ్వరపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత 15 సంవత్సరాలుగా మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయం 7:30 నుంచి శ్రీ సాయి చాలీసా 108 సార్ల కార్యక్రమం పారాయణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈరోజు కూడా మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా మందిరమంతా పూలతో అలంకరించుకొని భక్తులందరూ ఉదయం 7:30 నుంచి భక్తి శ్రద్ధలతో శ్రీ సాయి చాలీసా 108 సార్లు పారాయణ కార్యక్రమం చేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నది. భక్తులందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కమిటీ వారి దగ్గరుండి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తయిన పిదప సాయి చాలీసా కార్యక్రమంలో పెట్టిన ప్రతి ఆవృతానికి పెట్టినటువంటి తాంబూలం భక్తులందరికీ దాన్ని భావ ప్రసాదంగా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దుగ్గిరాల మండలంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో 20% ఉచిత ప్రవేశాల కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని దుగ్గిరాల మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా దుగ్గిరాల మండల విద్యా వనరుల అధికారి కాజా శ్రీనివాసరావు మాట్లాడుతూ దుగ్గిరాల మండలంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతిలో 20% ఉచిత ప్రవేశాల కొరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి విజ్ఞప్తి, మనం గత 2 సంవత్సరాల్లో విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 20% సీట్లు 1వ తరగతి విద్యార్థులకు ప్రవేశాలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా 23-24 విద్యా సంవత్సరం 1వ తరగతిలోకి పిల్లలు జాయిన్ అవ్వడానికి ప్రక్రియ ప్రారంభమైంది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్లికేషన్లు దరఖాస్తులు నమోదు చేయించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ అప్లికేషన్లు 23 ఫిబ్రవరి నుంచి 14 మార్చి వరకు ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు, నెట్ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కూడా మీరు దరఖాస్తులని అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం కల్పించేటువంటి ఈ సౌకర్యము పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి వర్తిస్తుంది. దివ్యాంగ విద్యార్థులకి 5% సీట్లు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. అలాగే ఎస్సీ విద్యార్థులకి 10% సీట్లు, ఎస్టీ విద్యార్థులకి 4% సీట్లు, అలాగే బీసీ మైనారిటీ అలాగే ఓసీ పిల్లల్లో బలహీన వర్గాల వారికి 6% సీట్లు రిజర్వ్ చేయబడి ఉన్నాయి. దీనిలో బీసీ మైనారిటీ బలహీన వర్గాల ఒక తల్లిదండ్రుల యొక్క ఆదాయం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1,20,000 మించరాదు సంవత్సరాదాయము, అలాగే పట్టణ ప్రాంతాల్లో అయితే 1,44,000 మించరాదు. కాబట్టి ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ మేము సిద్ధం చేసుకొని వీటిని మన csc.ap.gov.in అనేటువంటి మన పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ నందు పిల్లలకి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా నేను అందరికీ తెలియపరుస్తున్నాను.
అచ్చుయంత్ర పితామహుడు జాన్ బుటెన్బర్గ్ ప్రింటింగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారికి ప్రాతస్మరణీయుడని ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు తాతా శివశంకర్రావు అన్నారు. అచ్చుయంత్ర పితామహుడు జాన్ బుటెన్బర్గ్ ప్రింటింగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారికి ప్రాతస్మరణీయుడని ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షులు తాతా శివశంకర్రావు అన్నారు. ప్రింటింగ్ మిషన్ సృష్టికర్త జాన్ బుటెన్బర్గ్ జయంతిని శనివారం ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. తొలుత సిపిఐ కార్యాలయంలో జాన్ బుటెన్బర్గ్ చిత్రపటం చెంత పువ్వులుంచి నివాళులర్పించారు. అనంతరం నెహ్రూ రోడ్లోని ఎన్టీఆర్ చౌక్లో అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను సంఘ అధ్యక్ష కార్యదర్శులు వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘ కోశాధికారి కేవీఎస్వి ప్రసాద్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు. మరి 1438లో జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు. మరి ఆ రోజు నుంచి కూడా మరి ప్రపంచం మొత్తం కూడా ప్రింటింగ్ రంగం మీద ఆధారపడి మరి ప్రింటింగ్ రంగంలో రకరకాల మార్పులు చెందుతూ టెక్నాలజీ పెరుగుతూ వస్తున్నాం. తెనాలి శాఖ తరఫున మరి ప్రింటర్స్ ఘనంగా జరుగుతుంది. మరి మా ప్రతి సంవత్సరం కూడా ప్రింటర్స్ డే సందర్భంగా మరి పేదలకు అన్నదానం కానీ ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఫ్రూట్స్ కానీ పంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి పేదలకు 200-300 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ తరఫున ఈరోజు సిపిఐ ఆఫీస్ తెనాలిలో మన జాన్ గుటెన్బర్గ్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇలాంటి జయంతి సందర్భంలో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం గత సంవత్సరం నుంచి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని చేపట్టాం. అది ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల సుధా ఆఫ్సెట్ ప్రింటర్స్ ఎదురుగా ఆ కార్యక్రమం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఏదో ఒక సేవా కార్యక్రమంతో ముందుకు వెళ్తూ వారికి మా పరిశ్రమలో బతుకుతానికి అవకాశం కల్పించిన మహానుభావునికి ఈ జయంతిని పురస్కరించుకుని మేమందరం కూడా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ముఖ్యాంశాలు మరోసారి. రానున్న శాసనసభ ఎన్నికల్లో తెనాలి నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్. 26న తెనాలి ట్యాంక్ బండ్పై బీజేపీ వరిష్ఠ నేత రామాచార్యులు విగ్రహావిష్కరణ. ఆవిష్కర్త త్రిపుర గవర్నర్ నరేంద్ర. గురవయ్య కాలనీ ఉదంతాన్ని ప్రతిపక్షం రాజకీయం చేస్తుంది. చైర్పర్సన్ టి రాధిక. అందివచ్చిన అవకాశాలను యువత ఉద్యోగ అవకాశాలుగా మలుచుకోవాలి. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.